నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. భీమవరం కలెక్టరేట్ లో జరిగిన మనబడి నాడు నేడు సభలో ఆదేశించిన కలెక్టర్ ప్రశాంతి. భీమవరం ఇలవేల్పు మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. సత్కరించిన ఆలయ అధికారులు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఇరగవరం మండలంలో ప్రజా దీవెన యాత్ర. ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాలపై కౌన్సిలింగ్ ఇచ్చిన తణుకు న్యాయవాది వకులాదేవి. కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తణుకులో కార్మికుల మోటార్ సైకిల్ ర్యాలీ. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ మరింత మేలు. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెనుగొండ గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చెరుకువాడ. సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. చేపల వృత్తి జీవనాధారంగా జీవించే కుటుంబాలకు మేలు చేసే నిర్ణయాలుంటాయి. రాజమండ్రి కలెక్టరేట్ లో భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. నిడదవోలు నియోజకవర్గానికి ఆసరా పథకంలో 46,40,00,000 రూపాయల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కాతేరు చంద్రబాబు సభకు భారీ సంఖ్యలో తరలిరావాలి. తెలుగుదేశం జనసేన పార్టీల శ్రేణులకు వేలివెన్నులో పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు కృషి చేయాలి. ముమ్మిడివరంలో ఉద్బోధించిన తెలుగుదేశం అమలాపురం లోక్సభ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్. తన పదవీ కాలంలో రాజోలు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేశా. తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో పేర్కొన్న ఎమ్మెల్యే రాపాక. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టుల్లో మార్చి 9వ తేదీన మెగాలోక్ అదాలతులు ప్రకటించిన జిల్లా మొదటి అదనపు ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్. పాఠశాలల్లో మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో మనబడి నాడు నేడు పనులపై సంబంధించిన శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అదనపు తరగతి గదులు నిర్మించిన పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. పంచాయతీరాజ్, సర్వశిక్ష అభియాన్, పబ్లిక్ హెల్త్ వారి పరిధిలో ఉన్న పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను రానున్న 20 రోజుల్లో పూర్తి చేసి సంబంధిత ఫోటోలతో సహా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ కేంద్రాలుగా ప్రతిపాదించిన పాఠశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, సమగ్ర శిక్ష పీఓ పి శ్యామ్ సుందర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఏ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. భీమవరం ఇలవేలుపు శ్రీ మావుల్లమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దుశాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ ఎర్రంశెట్టి భద్రాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తలు ముత్యాల రామారావు, రామాయణం సత్యనారాయణ, చెల్లంగి శేషగిర్లు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేపట్టిన ప్రజాదీవెన యాత్రలో భాగంగా ఇరగవరం మండలం కె ఇల్లిందలపర్రు, తూర్పు విప్పరు గ్రామాల్లో శనివారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయనని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో నిర్వహించారని చెప్పారు. ఫలితంగా పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిని చేయాలని కారుమూరి విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ ప్రభుత్వం మీ గౌరవాన్ని కూడా పెంచాడు. అవ్వాతాతల గౌరవం పెంచాడు, అక్కా చెల్లెళ్ళ గౌరవం పెంచాడు. మీరు గడప దాటకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మీ ఇంటికే వచ్చి నీకు పెన్షన్ రాస్తున్నాం, నీకు అమ్మఒడి రాస్తున్నాం, మీ ఇంటికి వచ్చే రాస్తున్నాం. గ్రామంలోనే డాక్టర్లు పెట్టకే మీ ఇంటికి పంపించి మీకు టెస్టులు చేయించి మీకు షుగర్ ఉందా బీపీ ఉందా అని మందులు కూడా మంచి క్వాలిటీ మందులు ఇస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాళ్ళకి మనవడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, పిల్లలకి మావయ్య. అవ్వాతాతలు గతంలో ఎండ వాన ఆ పంచాయతీ గారు పడి ఆ ఎండలో సొమ్మశీలు పడిపోయారు పెన్షన్ తీసుకోవడానికి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా మీ ఇంటికే వచ్చి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నాకు 64 సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు పెన్షన్ వస్తుందని తెలియదు. బిడ్డలు వచ్చిన తర్వాతే రాసేది నాకు పెన్షన్ వచ్చింది. అంతకుముందు ఎవరినైనా ఇచ్చేవారు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడారు. ఆడవాళ్ళు ఎవరి చుట్టూ అందరి చుట్టూ అడగకుండా మా ఇంటికే వీళ్ళని పంపించి అన్ని రాస్తున్నారు. మా మహిళల గౌరవాన్ని పెంచిన మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆనందంతో చెప్తున్నాను. 42,89,00,000 మీ గ్రామానికి వచ్చిందంటే అందులో 30 కోట్ల రూపాయలు మీ ఖాతాలో పడింది డబ్బులు అని చెప్పి అర్థం. కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ఇప్పుడు ఎంతేంటంటే మీరు కోరిన బట్ట కొనుక్కుంటున్నారు, కోరిన తిండి కొనుక్కుంటున్నారు, కూరలు తినాలంటే కూరలు వేసుకుంటున్నారు, గాజులు తినాలంటే గాజులు వేసుకుంటారు, కోరిని కోసుకోవాలంటే కోరిని కోసుకుంటారు. అలా పేదవారు ఉంటారు. వాళ్ళు గింజలమే తినేస్తూ ఉంటారు. వాళ్ళకి విటమిన్ స్వాపం వస్తుంది. మనసు కోరుకుంటుంది ఇవాళ చికెన్ తినాలని, మనసు కోరుకుంటుంది ఇవాళ పూరీలు తినాలని, మనసు కోరుకుంటుంది. అదేంటంటే ఆ మనసు కోరుకున్నది విటమిన్ లోపం ఉన్నదాన్ని కోరుకుంటుంది. మరి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చే 31 లక్షల సైకిల్ ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఎలక్షన్ అయ్యాక మళ్ళీ పొలం ఇళ్ల సైకిల్ లేని అందరికీ కూడా ఇళ్ల సైకిల్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, సొసైటీ అధ్యక్షులు సైపురెడ్డి పెద్దిరాజు, మల్లిరెడ్డి నాగార్జున, డీసీఎంఎస్ఏ డైరెక్టర్ పెనుమచ్చ సుబ్బరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, బీసీ నాయకులు జక్కంశెట్టి రాజేంద్ర ప్రసాదులతో పాటు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కారుమూరి పాల్గొన్నారు. ఈ మేరకు 25,50,000 రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, 26 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డంకులను సైతం ఎదుర్కొని ప్రజా అవసరాలను తీర్చేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఈ కట్టడాలను అందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని మంత్రి ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి వెంకటరమణ, పార్టీ మండల శాఖ అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, నాయకులు నున్న దుర్గాప్రసాద్, రెడ్డి సత్యరావు, కత్తుల జస్పాల్, చుండ్రు శ్యామల, రత్నకుమారి, తాడిపత్తి సుజాతలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో బిఎల్ఓగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమాల్లో సమర్థవంతంగా పాల్గొన్న తణుకు 25వ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఫైమా బేగంకు రాష్ట్ర రాజధాని అమరావతిలో గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్ శుక్రవారం పురస్కారం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో టౌన్ సిఐ ఎం నాగరాజు అభినందించి మాట్లాడారు.
బిఎల్ఓ డ్యూటీలో మీరు చేస్తున్నామన్నదానికి నిదర్శనంగా ఈరోజు మన 25వ వార్డు మహిళా పోలీసు, మీరు మహిళా పోలీసు అంటే మహిళా పోలీసు, లేకపోతే వార్డు సంరక్షణ కార్యదర్శి అంటే వార్డు సంరక్షణ కార్యదర్శి ఫైమా బేగం గారు ఈ వాటర్ సవరణలకు సంబంధించి అత్యధిక సవరణలు చేసినందుకు గాను జనవరి 25 నేషనల్ వాటర్స్ డే సందర్భంగా గవర్నర్ గారి దగ్గర నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన గవర్నర్ గారి దగ్గర నుంచి అవార్డు అందుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు వచ్చి ఆవిడ చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించి మన ఓన్లీ తణుకు కాన్స్టిట్యున్సీ తణుకు టౌన్ నుంచి స్టేట్ వైడ్ ఉన్నటువంటి గవర్నర్ గారు అంటే స్టేట్ వైడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్లో తీసిస్తారు. స్టేట్ వైడ్ బెస్ట్ పర్ఫార్మర్గా ఉండి గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఈవిడ్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా మహిళా పోలీసులందరూ కూడా మనం కూడా హార్డ్ వర్క్ చేసి కష్టపడి మ్యాక్సిమం పనిచేస్తే ఈ విధంగా గుర్తింపు ఉండదని చెప్పి స్ఫూర్తిగా తీసుకుని అందరూ మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పచెప్పినా ఏ బాధ్యత చెప్పినా అందులో అంకిత భావంతో పనిచేసి బెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చి మన తణుకు పట్టణానికి మహిళా పోలీస్ విభాగానికి కూడా మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలను, సంరక్షణ కార్యక్రమాలను ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ కానుకొలను వకులాదేవి వివరించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా తణుకు ఆర్టీసీ డిపోలో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని డ్రైవర్ల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడారు. డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ జోనల్ చైర్మన్ పిన్నింటి మహేష్ కూడా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రశంసా పత్రాలతో పాటు సారెను అందజేశారు. తొలుత పర్యావరణ పరిరక్షణ కోసం గ్యారేజీ ఆవరణలో మొక్కలను నాటారు. అలాగే గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాసరావు, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాలును జోనల్ చైర్మన్ సన్మానించారు. ఇంకా డిసెంబర్ నెలలో ఎక్కువ ఆదాయం తెచ్చిన కండక్టర్లు కండవలి స్వప్న, ఎలిపే సునీత, పడాల వెంకటేశ్వరరావులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కంపేర్ టు అదర్ ప్రైవేట్ బస్సెస్ ఆర్ వెహికల్స్ ఆర్టీసీ వాళ్ళు ఎంతో సురక్షితంగా తీసుకెళ్తారనే నమ్మకాన్ని మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు ఇచ్చారు. ప్రభుత్వం కూడా అవసరాలను బట్టి ఇప్పుడు ఒక పుష్కరాలు వచ్చినా, ఒక కార్తీక మాసం వచ్చినా ప్రజలకు కావాల్సిన అన్ని బస్సుల్ని కూడా ప్రభుత్వం వారు చక్కగా నడుపుతున్నారు. రాజ్యాంగ ప్రకారం మనకు సురక్షితమైన ప్రయాణం లేదా సురక్షితమైన జీవితం అనేది ప్రతి ఒక్కరి హక్కు. దాంతోపాటే హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. భద్రతగా బస్సు నడపడం, అలాగే భద్రతమైన ప్రయాణాన్ని కోరుకోవడం అనేది మనకు హక్కు అయితే దాన్ని బాధ్యతగా కూడా తీసుకోవాలి. యాక్సిడెంట్స్ అనేవి చెప్పి రావండి, చెప్పొచ్చేవి యాక్సిడెంట్స్ అవ్వవు. సాధారణంగా ఏమంటారంటే లెసిప్సో ఫ్యాక్టర్ ఏమంటారంటే ఆ యొక్క యాక్సిడెంట్ బట్టే ఆ యొక్క చుట్టుపక్కల పరిసరాలను బట్టి చూస్తేనే మనకి దానికి ఎవరికి అర్థమవుతుందంటారు. కానీ మా లా ప్రకారం అది కాదు. ఎందుకంటే దానిలో కూలంకషంగా ఎవరిది తప్పు, ఆ యాక్సిడెంట్ ఏ సమయంలో అయింది, ఎలా అయింది, బస్ కండిషన్ ఏమిటి, బస్ యొక్క డ్రైవర్ మానసిక స్థితి, శారీరక పరిస్థితి అన్నీ కూడా అంచనా వేసి అప్పుడు బట్టి కోర్టులో నిర్ణయిస్తారు. ఆ యాక్సిడెంట్ ఎలా అయింది, ఎవరి తప్పు వల్ల అయింది అనేది ముందు వాళ్ళు గ్రహించుకోవాలి. చాలా ముందు ఎవరికైతే ప్రమాదంలో ఉన్నారో, దెబ్బలు తగిన వాళ్ళకి, ప్రాణాలు కోల్పోతే తీవ్రతను బట్టి 108కి ఫోన్ చేయడం, తర్వాత హాస్పిటల్కి ఫోన్ చేయడం, డిఎం గారికి, ఆర్ఎం గారికి ఇన్ఫామ్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తే కనుక చక్కగా సమర్థవంతంగా మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గెల్లు ప్రసాద్, యూనియన్ నాయకులు సిర్రా శ్యాంసన్, బయ్యే సుబ్బారావు, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన్నీరు పున్నయ్య, ఆఫీస్ సూపరింటెండెంట్ వెన్నా రమణమూర్తులు పాల్గొన్నారు. ఈ నెల 30-31వ తేదీల్లో తణుకులో జరిగే ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఈ సంఘ సభ్యులు శనివారం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర అధ్యక్షులు జుత్తికి నరసింహమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ రైల్వే స్టేషన్ మీదుగా రాష్ట్రపతి రోడ్, వేల్పూర్ రోడ్, స్త్రీ సమాజం వరకు కొనసాగింది.
సంఘ జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుబ్బల వీరరాఘవులు, సహాయ కార్యదర్శులు కడలి పాండు, బొక్కా చంటి, సొసైటీల అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, కట్టా వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.